జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వాలి జాతకం లాంటిది. అవతల వారి ప్రత్యర్థుల శక్తియుక్తులు బలాబలాల్లోంచి సగం ఈయన లాగేస్తారని చెప్పి. అవునండి. దానికి ఉన్న ప్రమాణం ఏంటి అక్కల్ సైన్సెస్లో? అది కొంచెం ఎలాబరేట్ చేస్తారు, ఈసారి ఇంకా డీప్గా వెళ్తున్నాం కాబట్టి. అంటే జనరల్గా రాహుతో ఎప్పుడైనా ఏదైనా గ్రహం ఉన్నప్పుడు అండి, దాన్ని మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అవతల వాళ్ళు లాగేస్తుందండి. అంటే నేను యాక్చువల్గా మనకు చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్ అవనండి, మన అంటే డిఫరెంట్ కంట్రీస్ కూడా ఈరోజు ఆస్ట్రాలజీని అంటే పేర్లు ఏమైనప్పుడు కూడా ఆ శాస్త్రాన్ని అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు. నేను చూసిన ఆ రీసెర్చ్లో జనరల్గా మనం అంటే ప్రాక్టికల్ రీసెర్చ్గా మాట్లాడుకోవాలంటే ఆయన పడిన డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా అంటే అతని బ్యాక్గ్రౌండ్ అడుగా అలా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన డిస్టర్బెన్స్తో ఎవరు బౌన్స్ బ్యాక్ అవ్వలేరు. మీరు అది ప్రాక్టికల్గా గమనించినట్టయితే సెంటర్లో గ్రిప్ ఉన్న టైంలో కూడా అతను రాజయోగం అంటే బౌన్స్ బ్యాక్ ఎలాగ అయ్యారు అని అనేటప్పటికీ ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ మీరు తీసుకున్నట్టయితే 40sలో జరిగిందండి ఆయనకి. రాహు మెచ్యూరిటీ వచ్చే ఏజ్, ఇందాక సార్ ఒక మాట అన్నట్టు 40s తర్వాత రాహుకేతువుల టైం అండి 50s వరకు. అకల్ట్లో ఏం చెప్తారంటే 40s నుంచి వచ్చే ఏదైనా అడిషనల్ ఫోర్స్, అది డిస్టర్బెన్స్కైనా కారణం అవుతుంది, లేదంటే మన రాజయోగానికైనా కారణం అవుతుంది. డిస్టర్బెన్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయగలిగే శక్తి ఆయనకి గురుచండాల యోగం ద్వారా ఉందండి. అంటే సైంటిస్టులకు ఉండే యోగం లాంటిది. అంటే ఇండియాలో ఈరోజు వరకు ఆ మెజారిటీ అనేది ఆయన ఒక డిస్టర్బెన్స్ నుంచి వచ్చి సంపాదించుకోవడం అనేది మెరాకిల్తో సమానం. అది ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చెప్పిన వాలి జాతకంతో కంపేర్ చేయడానికి కారణం కూడా అది. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనతో డిఫెండ్ చేసిన వాళ్ళు ఎవరు ఈరోజు వరకు అపోజిషన్లో కూడా లేరు కదా. ఈరోజు ఆయన అంటే ఈరోజు ఆయన పాలనా విధానం స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి, తర్వాత కానివ్వండి ఎవరు లేరు. అంటే ఆ ఫోర్సెస్కి ఆయనకి రవి, గురువు, రాహు ఎప్పుడైతే ఉన్నారో మనం దాన్ని పర్టికులర్గా కన్సిడర్ చేయాలి. ఇందాక సార్ అన్నట్టు చాలామందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవండి. బట్ మనం జనరల్గా ఆస్ట్రాలజీలో ఏంటంటే గురువు నుంచి జాతకం చూడొచ్చు. గురువు సంవత్సరం మొత్తం ఉండేటువంటి స్థితిని చూసి శని యొక్క స్థితిని చూసుకొని యోగాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. మనం ఏంటంటే చంద్రమానాన్ని ఫాలో అవుతాం, వెస్టర్న్స్ వచ్చేసి అంటే సన్సైన్ ఫాలో అవుతారు. ఇంకా జపనీస్ వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ మెథడ్స్ని వాళ్ళ అంటే వాళ్ళ ఎలిమెంట్స్ అవనండి, వాళ్ళ యానిమల్స్ సేమ్ అంటే ఎక్కడ అంత కంప్లీట్గా మ్యాచ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం తెలుగు రాష్ట్ర చరిత్రను చూసుకున్నాం అనుకోండి సార్, జనరల్గా హైదరాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచైనా పరిపాలనా విధానం జరిగినప్పుడు అంతా కూడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సపోర్ట్సే ఎక్కువ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. అంటే శుక్రయోగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూసినట్టయితే ఆయన అంటే కంప్లీట్గా ఉండడం, చదువుకోవడం అంతా కూడా బయట జరిగినప్పుడు కూడా ఆయన ఇక్కడికి వచ్చేనాటికి ఒక డిస్టర్బెన్స్తోనే వచ్చున్నారు. అంటే ఈ పదవి యోగానికి కూడా వచ్చి రాగానే ఒక డిస్టర్బెన్స్ జరిగింది. తర్వాత ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అంతా తారుమారైంది స్టేట్ డివైడింగ్ తర్వాత మీరు గమనించినట్టయితే. అందుకు ఇప్పుడు ఆయనతో ముగ్గురు ఈరోజు ఉంటేనే కానీ కూటమి ఏర్పడింది ఒక సీనియర్ పార్టీ కూడా ఈరోజు డిఫెండ్ చేయడానికి భయపడడానికి కారణం కూడా ఆ యోగమే అండి. అది ఖచ్చితంగా అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలా బలమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. ముగ్గురికి కూడా శని చాలా స్ట్రాంగ్. అంటే అటు సెంటర్లో ఉన్న మోడీ గారి పార్టీకి శని స్ట్రాంగ్, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా శని 4వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి అయితే శని సంపూర్ణమైన బలం. చూసినట్టయితే ఇప్పుడు ఈయన గురుబలం, రవిబలం, రాహుబలం ఉన్న వ్యక్తి అండి. వీళ్ళని డిఫెండ్ చేసే విధానంలో ఇప్పుడు ఏప్రిల్లో జరిగే ట్రాన్సిటే మెయిన్ అనమాట. మధ్యంతరానికి మ్యాక్సిమం ఏపీలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ రవి గురువులు అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. కృతయుగంలో రవి గురులే కృతయుగానికి రాజు, మంత్రి. త్రేతాయుగానికి వచ్చేసరికి బుధుడు, కుజుడు. ద్వాపర యుగానికి వచ్చేసరికి శుక్రుడు, చంద్రుడు. కలియుగానికి వచ్చేసరికి శని, రాహువు, కేతువు. ఇక్కడ శని శ్రామిక పాత్రను పోషిస్తాడు. ఇక్కడ గురుడు శనితో ఎందుకు సహకరిస్తాడు అన్నదానికి శని కలియుగానికి శ్రామిక పాత్రను పోషిస్తున్నాడు. కాబట్టి ఆ శ్రామికులను, ఆ కర్షకులను
ఎవరైతే సంరక్షించుకుంటారో వారికి గురుడు పూర్తి స్థాయిలో సహకరిస్తాడు. ఇది నేను చెప్పే అంశం కాదండి, పూర్తి స్థాయిలో మనకు ఒక జ్యోతిష గ్రంథంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. రెండోది, రాహు మహాదశలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాహు మహాదశలో ఉండగానే అలిపిరి బ్లాస్ట్ ఇబ్బంది పడ్డాడు. అదే రాహు మహాదశలో ఆయన పదవీచ్యుతుడు అయ్యాడు. ఆ దశలో వర్షాలు కానీ కరువు కాటకాలు మనం అనుభవించాం. రాజశేఖర రెడ్డి అదే రాహు మహాదశలో ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాహు మహాదశలో మంచి ఘనకీర్తి వచ్చింది. అదే రాహు మహాదశలో అంతర్ధానమైనాడు. సో ఇక్కడ 40 సంవత్సరాలు దాటిన తరువాత రాహువు ఎఫెక్ట్ ఏదైతే వస్తుందో ఆయన ఆ 40 ఏళ్ల లోపే జగన్మోహన్ రెడ్డి తాను పడాల్సిన కష్టాలు మొత్తం పడ్డాడు. ఓకే, 10 సంవత్సరాల పాటు కుటుంబానికి, అంటే అందమైన భార్య పక్కన ఉండగా కూడా సహకరించడానికి, పలకరించుకోవడానికి, తన బిడ్డలను చూసుకోవడానికి లేకుండా కుటుంబాన్ని మొత్తం టోటల్గా తిరిగాడు. రాహువత్ శని ఫలితం అన్నారు. రాహువత్ శని, శనివత్ రాహు అని కూడా అంటారు. శనివత్ రాహువు, కేతువత్ కుజిహ అన్నారు. ఇక్కడ ఈ రాహు మహాదశ ఏదైతే రాహు దశలో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తనకు పడుతున్నటువంటి రాహు ఎఫెక్ట్ వల్ల 10 సంవత్సరాల పాటు కుటుంబం మీద వదిలేసి ప్రపంచంలో తిరిగారు. గతంలో షట్చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, షోడశ మహారాజులు ఎవరైతే ఉన్నారో, కేవలం శని మహాదశలో అందరూ ఇబ్బందులు పడ్డారు. అందరూ ఇబ్బందులు పడ్డారు, వాస్తవాలు పబ్లిక్ తెలుసుకున్నారు, ప్రజలు ఆమోదించారు, తిరిగి మళ్ళీ వాళ్ళ ఘనకీర్తి వచ్చింది. కాబట్టి ఇక్కడ జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గ్రాఫ్ ఒకటి, పండగ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి గ్రహస్థితి ఒకటి, రాబోయేటువంటి భవిష్యత్ ప్రణాళిక గ్రహస్థితులు పూర్తి స్థాయిలో పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఈ శని జగన్మోహన్ రెడ్డి జోలికైతే రాడు. ఎందుకంటే ఆయన కింది స్థాయి ఉన్నటువంటి శ్రామిక కర్షకులకు, రాహువుకు సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీకి, కేతువుకు సంబంధించిన కమిటీని పూర్తి స్థాయిలో తాను తృప్తిపరిచారు. కాబట్టి శని, రాహు, కేతులు ముగ్గురు కూడా ఈ గురుడికి సంహరించి పూర్తి స్థాయిలో తనకి పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.